జీవం పోస్తుంది అంటారు. అలాంటి కళని తమ తనువులోని అణువణువులో నింపుకున్న కళాకారులకి ఒక అవకాశం చూపించి వారి జీవితాలని వారి గమ్యం వైపుకి నడిపించడంలో ఉపయోగపడాలి అనే ఆలోచన చాలా గొప్పది. సరిగ్గా అలాంటి ఆలోచన నుండి పుట్టిందే గిగ్వేద. జీవితపు చివరి ప్రయాణంలో మనల్ని సాగనంపడానికే కాదు, జీవితంలో మన గమ్యాలను చేరుకోవడానికి కూడా నలుగురి సహాయం కావాలి. అయితే పాటని ప్రాణంగా, సంగీతాన్ని ఆరో ప్రాణంగా భావించే చాలామంది యువత కలలని నిజం చేయడానికి ముందుగా ఈ నలుగురు ముందుకొచ్చారు. మంచి ఉద్యోగం, కావలసినంత సంపాదన, హ్యాపీగా సాగిపోతున్న జీవితం. అయితే వీటన్నిటితో ఆ నలుగురు సంతోషపడలేదు. తమలాగే సంగీతాన్ని శ్వాసగా భావించే కళాకారులకి ఏదైనా చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. అలా వారికి సహాయం చేసిన నాడే నిజమైన సంతోషం దక్కుతుందని నమ్మారు. అలా పుట్టిన ఆలోచనల నుండి అలాంటి కళాకారుల కోసం ఒక వెబ్సైట్ని స్టార్ట్ చేశారు. సంగీత ప్రియులు ఎక్కడున్నా వారిలోని టాలెంట్ని గుర్తించి వారి పాటలని ఒక వీడియో తీసి వారి వెబ్సైట్లో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ సంస్థ ఆర్గనైజర్స్లో ఒకరైన శ్రీకృష్ణ ఏం చెప్తున్నారో విందాం. నమస్కారం అండి, నా పేరు శ్రీకృష్ణ. నేను ఐఎమ్ ద కో-ఫౌండర్ ఆఫ్ గిగ్వేద. నేను ఇంకా నలుగురు ఇది కలిసి మేము చేస్తున్నామండి మ్యూజిక్ ప్రోగ్రామ్. ఇది మా కాన్సెప్ట్ ఏమంటే బేసిక్లీ మేము ఆర్టిస్ట్కి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వగలుగుతున్నాము. ఇప్పుడు ఐడియా ఏంటంటే, ఇప్పుడు మన హైదరాబాద్లో ఎస్పెషలీ ఇండిపెండెంట్ మ్యూజిక్ సీన్లో చాలా తక్కువ మంది ఉన్నారండి. ఇప్పుడు ఒక 10 years ago చాలా థ్రైవింగ్ మ్యూజిక్ సీన్ ఇక్కడ ఇప్పుడు చాలా తక్కువ అయిపోతుందండి. సో మేము ఈ టెర్రస్ జామ్ సెషన్ స్టార్ట్ చేసాం టు ప్రమోట్ ఇండిపెండెంట్ మ్యూజిక్ సీన్. అండ్ మా నమ్మకం ఏమంటే, ఒకసారి యంగ్ అమెచ్యూర్ ఆర్టిస్ట్కి ఈ ప్లాట్ఫామ్ ఇస్తే లైవ్ రికార్డింగ్తో వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ పెరిగితే ఇంకా ఎక్కువ షోస్ వాళ్ళు చేయగలుగుతారు. ఇప్పుడు దాకా 6 ఆర్టిస్ట్ మేము ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ తెచ్చామండి. అండ్ ఉట్టి ఇక్కడ టెర్రస్ కూడా కాదు, లాస్ట్ మంత్ మేము ఒక స్టోర్లో కూడా చేస్తాం. మేము హూజింక్ అని ఒక స్టోర్ ఉంది, అక్కడ కూడా మంచి అంబియన్స్ ఉంది కాబట్టి. అండ్ వెరీ వాళ్ళ ద వర్క్ దే ఆర్ డూయింగ్ కైండ్ ఆఫ్ అలైన్స్ టు like our age group, and so we thought it's a good place to go and perform. ఫ్యూచర్లో మా ఐడియాస్ ఏమంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉట్టి ఈ టెర్రస్లో అవుతుంది. ఫ్యూచర్లో వీ ట్రైన్ టు క్రియేట్ మోర్ అండ్ మోర్ న్యూ స్పేసెస్ వేర్ ఆర్టిస్ట్ కెన్ పర్ఫామ్. అండ్ వీఆర్ ఆల్సో టాకింగ్ టు రెస్టారెంట్స్, వీఆర్ టాకింగ్ టు స్టోర్స్. సో ఇక్కడ హైదరాబాద్లో డిఫరెంట్ స్పేసెస్లో ఆర్టిస్ట్ ఆర్ గివెన్ ఇంపార్టెన్స్, దే ఆర్ గివెన్ అ ప్లాట్ఫామ్ వేర్ దే కెన్ ప్లే. And we're trying to make Hyderabad, culturally a thriving place, especially when it comes to music. And Bangalore, Inka, Bombay, Delhi, trying to bring it in the same level through Gigveda. So Her eyes make the stars look like they're not shining. Her hair falls perfectly without her trying.
She's so beautiful, and I tell her every day. Yeah, I know, when I compliment her, she won't believe me. It's so sad to think that she don't see what I see. Every time she asks me to, I look okay, I say. ఒక చిన్న ఉపాయంతో స్టార్ట్ అయిన ఆ ప్రయత్నం ఇప్పుడిప్పుడే ఒక ఉప్పెనలా ముందుకు సాగిపోతుంది. వీరు షూట్ చేసిన పర్ఫార్మెన్సెస్ చూసి కొన్ని రెస్టారెంట్స్ ఈ కళాకారులకి అవకాశాలు కూడా ఇచ్చాయి. మరికొంతమందికి జీవితంలో తాము ఎంచుకున్న మార్గంలో ముందుకెళ్లడానికి స్పాన్సర్స్ దొరికారు. అందరిలా కాకుండా ఆ నలుగురు ఏదైనా విభిన్నంగా చేయాలనుకున్నారు. సంగీతాన్ని ప్రాణంగా భావించే అప్కమింగ్ ఆర్టిస్టులను ఈ గిగ్ వేదా ద్వారా ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు దీని గురించి ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఏమంటున్నారో విందాం. గిగ్ వేదా నలుగురు కుర్రాళ్ళు ఒక సంస్థ స్టార్ట్ చేసి, ఇది సంగీతంలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అలాగే వీడియో కూడా చేయగలిగిన వాళ్ళందరినీ కలిపి ఒక ఫార్మాట్లో తయారు చేసి టాలెంట్ బ్యాంక్ లాగా చేసుకుని దాన్ని వెబ్సైట్లో పెట్టుకుని యూట్యూబ్లోనే అక్కడ పెట్టి వాళ్ళకు ఉపాధి కల్పించే వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. సో ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. ఇలాంటి ప్రక్రియ ఇంకా ఒకరిద్దరు చేస్తున్నారేమో తెలియదు కానీ, బట్ ఇది మాత్రం యూత్లో ఒక రకంగా వాళ్ళకి స్వయం ఉపాధి పథకం కింద కూడా పనికి వస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఉన్న సంగీత పరిజ్ఞానం కానీ, సంగీతం మీద ఉన్న ఇంట్రెస్ట్ కానీ వాళ్ళని టెస్ట్ చేసుకోవడానికి అవకాశం కూడా కల్పిస్తూ ఉంటుంది. వాళ్ళు పనికి వస్తామో పనికిరామో, పనికి వస్తే వాళ్ళకి ఏం ఉద్యోగం వస్తుంది, ఎలా వస్తుంది అని ఆలోచించుకునే అవకాశం కూడా దొరుకుతుంది. అండ్ నాకు తెలిసినంతవరకు ఆల్రెడీ వాళ్ళకి కొన్ని చోట్ల ఈవెంట్స్లో కానీ రెస్టారెంట్స్లో కానీ ఆల్రెడీ అవకాశాలు వచ్చినాయి అంట. ఐ హోప్ వాళ్ళకి సినిమాల్లో కూడా అవకాశాలు రావాలని, వస్తాయి అని, రావాలని కోరుకుంటూ ఐ విష్ దెమ్ ఆల్ ది లక్. My name is Dinesh. I started with Gig Veda about 6 months ago. I'm basically a part of the founding team. The reason we started with Gig Veda was because there are not a lot of platforms to promote people in Hyderabad. There are a lot of good musicians, but the music scene is not really interesting, and we want to make it interesting. I shoot for them, and I handle the website with Krishna together. It's always fun to be with them, and we've shot about 8 to 9 people till now, but I hope the list just grows and grows. My future plans are right now uncertain. I'm not really sure what's going to happen. So if this thing goes on really well, then all of us are willing to commit full time. But right now everybody is working and just trying to build this up as much as we can. Well, I'm a musician and a photographer, and I'm like both of my hobbies are together in this, so I just don't want to give up the chance. Makes me feel good doing what I'm doing right now for Gig Veda, and I'm really happy to be here. My message to youngsters is appreciate good music. Just listen to everybody, don't degrade anybody, but appreciate some nice music. Listen to the classics, it's the best.
Hi, I'm Pranav Thalam. I'm Pranav Thalam, and I've done my engineering from Mufakamsa College of Technology, MJCT. And I've done my engineering in electrical and engineering, Tripoli. And post which I didn't want to stick in the same field, so I shift to another research profile. Presently, I work for Deloitte, and every week when I get time, I do the Gigveda sessions you can see at the back. And my role in Gigveda is that with Krishna, we try to find artists around Hyderabad to play in our terrace, and any other places in Hyderabad that are open for music. And I take care of the sound. I also take care of the communication with all the artists. And we're looking forward for more and more artists in Hyderabad to come and play for us. Coming to the work-life balance with what I do is I happen to have a really good job that is only on the weekdays, not on the weekends. And it's 11 to 8 job, so I get to get free time in the weekend, Saturday, Sunday, explore with the sound or the artist, whatever. And I try to take 6 hours on my weekends, no matter what, for Gigveda. No matter what, every alternate Sunday, I'm doing this no matter what. That's what. And coming to, I always wanted to be like, I have my work no matter what, and also I do Gigveda as a parallel thing together. And so far I've been lucky to get a balance between both of them. Coming to find singers for our venue is, we already have like 4-5 artists that we've got them uploaded on our site. And we personally look through different social medias or even different sites where artists try to have their audio files like SoundCloud, Reverb Nation, or at least Vandalism's different sites. So we personally try to get in touch with artists. If not, so far it's been like artists have got in touch with us. We have never had a chance to get in touch with artists. So the day we see that, okay, nobody's getting in touch with us, probably we'll try to, we already have like a list of 4-5 artists through Vandalism and other sites, and probably get in touch with them and call them for our gigs. The gypsy woman told my mother before I was born, got a boy child's coming, gonna be a son of a gun, gonna make pretty woman jump and shout, and the world wanna know what this all about. You know I'm in. Everybody knows I'm in. Well, you know I'm the hoochie coochie man. And everybody knows I'm in. హాయ్, నా పేరు హర్షవర్ధన్. నేను లాస్ట్ 7 months నుంచి మేము గిగ్వేదా అని ఒక స్టార్టప్ చేసామన్నమాట. అండ్ ఐ షూట్ ద వీడియోస్, అలాగే నేను వీడియోస్ ఎడిట్ కూడా చేస్తాను గిగ్వేదాకి. 7-8 monthsలో మేము ఆల్మోస్ట్ ఒక 10 ఆర్టిస్ట్ని వీడియోస్ తీసి వాళ్ళవి యూట్యూబ్లో అప్లోడ్ చేసాము. అందరూ ఆర్టిస్ట్ ఎక్కడ పెద్ద హోటల్స్లో కానీ రెస్టారెంట్స్లో కానీ ప్లే చేస్తూ ఉంటారు. గిగ్వేదా ఈజ్ వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ వేర్ వీ ఆస్క్ లాట్ ఆఫ్ ఆర్టిస్ట్ టు కమ్. ఇది హైదరాబాద్లో ఇంకెక్కడ వేరే ఎవరు అలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయలేకపోయారు. సో వాట్ ఆర్ ఇంటెన్షన్ ఈజ్ టు we request all the artists to come so that they get a very good platform to showcase their talent. అలాగే ఈవెన్ ఎవరికైతే మ్యూజిక్ అనేది ఇంట్రెస్ట్ ఉన్నది వాళ్ళు కూడా వచ్చి లాట్ ఆఫ్ దే కెన్ షో దేర్ స్కిల్స్. నాది క్వాలిఫికేషన్స్ వచ్చేసి నేను బీఎస్సీ స్టాటిస్టిక్స్ చేశాను. దాని తర్వాత ఫర్ ద లాస్ట్ 7 years నుంచి నేను షార్ట్ ఫిల్మ్స్ చేయడం కానీ వీడియోస్ ఎడిట్ కానీ చేయడం అలా చేస్తూ ఉంటాను. అపార్ట్ ఫ్రమ్ దాట్ డెలాయిట్లో పనిచేసేవాడిని. రీసెంట్గా ఐ క్విట్ డెలాయిట్ అండ్ ఐఎమ్ జాయినింగ్ అ ప్రొడక్షన్ హౌస్ టు పర్స్యూ మై డ్రీమ్స్. షార్ట్ ఫిల్మ్స్ లేదా వీడియోస్ ఎడిట్ చేయడం అనేది నా డ్రీమ్. సో ఐ బీన్ డూయింగ్ దట్ ఫర్ ద లాస్ట్ 7 to 8 years now. And Gigveda, every weekend we come here, and it is a very good platform. So I along with Krishna, Pranav and Dinesh, it's a very good platform. So we all come by and come together on a Saturday or a Sunday. Dan tarvata vachi we have a very fun time.
Gigveda is a very good platform for musicians and artists. It has been like, this is my second video which I'm shooting with them. It's a very good platform which the musician and artist can use to come in the limelight and to give the best. It's a platform where all the musicians can meet up together, pack a punch and give the best output out of them. Hyderabad is lacking such innovative thoughts, and I feel that such platforms are needed very much for young artists like us and to get us in the limelight. So wishing all the Gigveda team all the very best. And so Hyderabad is lacking such platforms, and it's very good an innovative thought for musicians and artists to come on this platform and give their best. And I wish Gigveda and team all the very best and hope they make it big. Thank you. Hi all, this is Triambakesh. So I work for a software company, and this is an instrument called as djembe. Most of them don't know, and correct me if I'm wrong. So basically, this instrument Hyderabad lo use cheyadam చాలా తక్కువ. I see చాలా తక్కువ పీపుల్ని చూస్తా ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం. అండ్ త్రూ దిస్ గిగ్వేదా ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేవాళ్ళు, సో యూనిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేవాళ్ళు, రెగ్యులర్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేవాళ్ళు, సో బయట దే కెన్ కమ్ ఇన్ టు లైమ్ లైట్. సో ఇట్స్ అ బెస్ట్ ప్లాట్ఫామ్ టు షో ఆఫ్. ఇట్స్ అ great opportunity to work with this guys Gigveda. So thanks a lot to all this team. Good luck. Just the way you
Hi, my name is Mrityunjay and I'm here with the Gigveda team, and I came to know about Gigveda through one of my colleague, his name is Sandeep, and this Gigveda team is really doing very good. They are giving chances to upcoming singers and all, those who is not having that much scope to sing, and also these people are giving chance to the newcomer singers, musicians, guitarists and all. So I would like to say very thanks to Gigveda team, and I would just like to sing few lines. हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा, तुझसे जुदा अगर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा, क्योंकि तुम ही हो, अब तुम ही हो जिंदगी, अब तुम ही हो चैन भी, मेरा दर्द भी, मेरी आशिकी, मेरी हर खुशी, मेरी जिंदगी, बस तुम ही हो. Thank you so much. 1, 2, 3, 4. సంగీతానికి రాళ్లను కూడా కరిగించే శక్తి ఉందంటారు. అటువంటి సంగీతాన్ని నలుగురికి పరిచయం చేస్తున్నారు ఈ యువకులు. ఇంత గొప్ప ఆలోచనతో ముందుకు వెళ్తున్న వారిని ఖచ్చితంగా అభినందించాల్సిందే. ఇక్కడ పాడే యువకులు కూడా ఖచ్చితంగా తమకి మంచి అవకాశాలు దొరుకుతాయని నమ్మకంతో ఉన్నారు.